మరి ఇందాక మీ గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ సర్పంచ్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు, ఇవ్వండి భూములు అన్నట్టే మాట్లాడుతున్నాడు గ్రామ సర్పంచ్ కూడా అని చెప్పేసి మీ వాళ్ళు చెప్తున్న సందర్భం. సో ఏంది అక్కడ ఏం జరుగుతుంది? అయితే ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నుకొని ఒక 2 నెలలు అయి ఉంటది అంతే. సో అతనికి అయోమయంలో ఉన్నాడు, ఆయన తెలియని పరిస్థితి, అతను ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎటు మాట్లాడాలి, ఇటు మాట్లాడాలా, అటు మాట్లాడాలా అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఎక్కడ మాట్లాడకుండా, అటు మాట్లాడకుండా ఇటు మాట్లాడు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినాడు. ఆయన మనం బ్లేమ్ చేసి కూడా వేస్ట్, అనవసరము. సో ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కుట్ర ఎక్కడ జరుగుతుంది? రైతుల పైన. రైతుల భూములు లాక్కోవడానికి ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు స్వలాభం కోసం చేస్తున్నారు? మీరు మాకు ఇచ్చి ఎంతో ఉడతా భక్తిగా ఏదో కొంత పడేసి మీరు బయట కంపెనీలకి కోట్లకు మా భూములను అమ్ముకొని మీరు లాభపడడం కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగా తెలంగాణ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారా? ఉద్యోగాలు ఏమన్నా వస్తున్నాయా? ఇది పబ్లిక్ పర్పస్ కోసం కాదు కదా సార్. ఇది కంపెనీలు అంటే ఎవరు పర్సనల్ పర్పస్, ఇది మీకు పబ్లిక్ అనేది ఇక్కడ కాదు. కంపెనీ అంటే కంపెనీ,